బాబు ఇంక ఇలా మంచం మీద పడుకొనే ఉంటాడు. ఇంకా నేనే చూసుకోవాలి, ఇంట్లో నేను ఒక్కదాన్నే. పంచాయతీ ఆఫీస్కి ఒక 50 సార్లు తిరిగాం. జ్వరం వచ్చి పిడిచి వచ్చేసింది, కోమలో పోయి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందని గవర్నమెంట్ డాక్టర్ చెప్పారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, పథకాలు కార్యక్రమాల పేర్లు మారుతున్నాయి తప్ప సమస్యలు మాత్రం ఎక్కడవక్కడే ఉండిపోతున్నాయి. ప్రధానంగా కాకినాడ జిల్లా విషయానికి వస్తే కనుక ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ జరుగుతూ ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో స్పందన పేరుతో జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజా ఫిర్యాదుల వేదిక. ప్రజలకు సమస్యలు వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి పరిష్కారం దొరుకుతుందంటూ కూడా ప్రతి వారం ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఈ వారం మనం ఎక్కువగా ప్రజా ఫిర్యాదుల వేదికలో వికలాంగుల సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అయితే చాలా మంది దివ్యాంగులు తమకు పెన్షన్ అందడం లేదనో, లేదంటే సదరన్ సర్టిఫికేట్స్ రావడం లేదనో చాలా సమస్యలతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం తుని నియోజకవర్గం నుంచి వచ్చారు. అమ్మ, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చేవాళ్ళపేట మేడం. ఏంటండి తొండంగి మేడం. మా బాబుకి 7 సంవత్సరాలు అవుతుంది కానీ మేడం పెన్షన్ రావట్లేదు మేడం. అంటే ఈ పిల్లోడినే మా పాపనే వదిలేసి మరి బాబుని చూసుకుంటున్నాను. ఇంట్లో చాలా కష్టం అవుతుంది. మరి మాకైతే పోషించుకోలేని స్థితిలో పిల్లోడు మందులకి పెట్టుకోలేకపోయినా చాలా బాధపడుతున్నాను. ఒక్కరిదాన్ని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. మరి ఈ పిల్లోడిని చూసుకోవాలని చాలా కష్టం అవుతుంది. ఒకసారి అయితే చాలా ఏడిపోతుంది. మరి మాకైతే ఏ సహాయం అందలేదు ఇటుపక్క నుంచి. మరి ఏ సహాయం అందలేదు. మరి మీరు న్యాయం చేయాలి. మీరు మాకు పెన్షన్ వచ్చేటట్టు. మీరు అలా తిరుగుతున్నాను. బాబుకి 7వ సంవత్సరం, పెన్షన్ రావట్లేదు మేడం. అలా తిరుగుతాను. రాలేదు మేడం. పెన్షన్ కి అలా తిరుగుతున్నాను. సచివాలయం స్పందించలేదు. అలా తిరుగుతున్నాను. ఏంటి మేడం? ఏం చెప్తున్నారు మీరు వెళ్తే? అంటే ఓపెన్ చేయలేదు, పెన్షన్ ఓపెన్ చేయలేదు అని చెప్తున్నారు మేడం. వస్తాయి, ఓపెన్ చేయలేదు అన్నారు. సైట్ ఓపెన్ చేయలేదు అన్నారు. బాబు ఇంక ఇలా మంచం మీద పడుకొనే ఉంటాడు. ఇంకా నేనే చూసుకోవాలి, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఎక్కడికి వెళ్ళాను. మరి బాబుని చూసుకుంటూనే ఉండాలా. మా అమ్మాయిని కూడా పట్టించుకొని మరి బాబునే చూసుకుంటాను. చాలా కష్టం అవుతుంది ఇంట్లో పోషించుకోవడం కదా మాకు. మరి న్యాయం చేయాలి. మరి అంటే సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారు కదా మీరు, ఎంత % డిజేబిలిటీ ఉందండి? 100% ఇచ్చారు. 100% ఉంది. 100. మీరు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారా, కలెక్టరేట్ కి వచ్చారా? రాలేదు మేడం. పంచాయతీ ఇదే ఫస్ట్ టైం. పంచాయతీ ఆఫీస్కి ఒక 50 సార్లు తిరిగాం. ఏమన్నారండి? పంచాయతీకి తిరిగాం కానీ మొదట రావడం మాకు సదరా సర్టిఫికేట్ రావడం 2024లో వచ్చింది. 30 తారీఖున వచ్చింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలోను 2024లోను కొత్త పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్లు వచ్చిన తర్వాత మేము ఆన్లైన్లో పెట్టాము. ఆన్లైన్లో పెడితే 2024 సంవత్సరం ఫస్ట్ నెలలో 30 తారీఖులోను ఆన్లైన్లో పెడితే మాకు వైఎస్ఆర్ ప్రభుత్వం పెన్షన్ వస్తుంది అనుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఓపెన్ చేస్తారని, ఇవాళ ఓపెన్ చేస్తారా, రేపు ఓపెన్ చేస్తారని పంచాయతీకి సుమారు లేదంటే ఒక 50-60 సార్లు తిరిగాము. కానీ ఆఫీసర్లు ఏమంటున్నారంటే ప్రభుత్వం ఇవ్వాలా, మా చేతుల్లో ఏమీ లేదు, ప్రభుత్వం ఇస్తా కానీ మాకు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. మా ప్రతి నెలకు 2-3 సార్లు వెళ్ళినా మా కాళ్ళు అరిగిపోతున్నాయి. మాకు ప్రయోజనం లేనట్టుగా ఉన్నది. కానీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. మా అబ్బాయి నెలలేడు, కూకోలేడు, మాట్లాడలేడు. కానీ ప్రభుత్వం మాకు ఏ సహాయం లేదు. పుట్టి 40 రోజులకి జ్వరం వచ్చి జ్వరం వచ్చింది మేడం. జ్వరం వచ్చి పిడిచి వచ్చేసింది, కోమలో పోయి బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందని గవర్నమెంట్ డాక్టర్ చెప్పారు. నన్ను కష్టపడదామంటే సముద్రంలో ఫిషింగ్ లేదు మేడం. ఈ ఫ్యాక్టరీల వల్ల ఈయన వల్ల మాకు సంపద పోయింది. మేము ఏటకి వెళ్ళినా ప్రయోజనం లేదు. కుటుంబం పోషించుకోలేకపోతుంది. ఒక నా భార్య ఏమో ఇంటికాడ ఉంటుంది, కుర్రోడిని చూసుకొని ఉండాలా. నేనేమో సముద్రంలోకి వెళ్తే ఏం దొరకచ్చు, రావుతే ఏమి లేకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం మేడం. ఈ పెన్షన్ వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు మాకు తీరుతాయి అనుకుంటే పెన్షన్లు రావట్లేదు మేడం. మాకు పెన్షన్ రానందుకు ప్రభుత్వం సహాయం చేస్తారని మాకు కోరుకుంటున్నాం. సరే కదండి, 100% డిజేబిలిటీ ఉన్నా సరే తనకు ఎటువంటి సహాయం అందడం లేదు, పెన్షన్ అందడం లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అయినా వస్తుంది అనుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా అదే నిర్లక్ష్యం. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు తమ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా సరే ఎటువంటి న్యాయం జరగట్లేదు అంటూ కూడా చెబుతూ ఉన్నారు. మనతో పాటు ఎన్జిఓ ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ వారం మనం కలెక్టరేట్ లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రజా ఫిర్యాదుల వేదికలో దివ్యాంగులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది సదరన్ సర్టిఫికేట్ లేదనో, లేదంటే ఆన్లైన్ అవ్వట్లేదనో, అవి పక్కన పెడితే వీళ్ళకి 100% డిజేబిలిటీ ఉంది, సర్టిఫికేట్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వీళ్ళకి అసలు ఆ పెన్షన్ అనేది కూడా అందడం లేదు. ఏం చెప్తారు సార్? అంటే కాకినాడ జిల్లాలో గత కొన్ని నెలల నుంచి నేను పరిశీలిస్తున్నానండి. వివిధ సమస్యల మీద వస్తుంటాను. ఈ పీజీఆర్ఎస్కి సంబంధించి ప్రభుత్వం
స్పందన ప్రభుత్వం పెట్టినటువంటి పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ఇక్కడ ఎక్కువగా వచ్చినటువంటి భూ సమస్యలు కానీ పెన్షన్లో కానీ తో పోల్చుకుంటే కనుక ఈ దివ్యాంగులకు ఉన్నటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాళ్ళు లబ్ధి పొందాలనుకున్నారో ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ ఏమైనా ట్రైసైకిల్స్ కానీ వాటి గురించి కానీ ఏమైనా డిజబిలిటీ 100% ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ అధికారులు సమన్వయ లోపం ఉందండి. పై ఉన్నత స్థాయి అధికారులు గ్రీవెన్స్లో ఎవరైతే కూర్చుంటారో బెంచ్ మీద వాళ్ళు ఈ పిటిషన్ తీసుకుని పరిశీలించి మైక్ నొక్కి పలానా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ గారు అని పిలిస్తే వాళ్ళు ఎవరో ఒకరు రావడం తుతు మంత్రంగా వచ్చి ఇదేంటంటే పరిశీలిస్తాం సార్ 2 రోజుల్లో పరిష్కరిస్తాం సార్ అని చెప్పడం. తర్వాత వీళ్ళు కొన్ని వందల కిలోమీటర్లను తిరిగి వస్తున్నారండి. కాకినాడ జిల్లా పరిధి చాలా పెద్దది. ఈ తుని దగ్గర కాన్స్టిట్యున్సీని చూసుకున్నా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫ్యాక్టరీస్ అయి ఉండడం వల్ల ఈ అక్కడ నీటి ప్రభావం భూమి సారత కోల్పోవడము దానివల్ల ఈ ప్రభావం కూడా ఇక్కడ ప్రజల మీద పడుతుంది. ముఖ్యంగా దివ్యాంగులకి రావాల్సినటువంటి పథకాలు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయో ఆ ప్రభుత్వాలు ఆచరణలో పెట్టినప్పటికీ గాను కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రామస్థాయి సచివాలయం కావచ్చు, జనరల్ హాస్పిటల్లో కావచ్చు, లేదంటే ఈ వికలాంగుల సంక్షేమ శాఖ కావచ్చు. ఇప్పుడు ఒక దివ్యాంగులకి ఏదైనా సర్టిఫికేట్ కావాలో ఒక పథకం కావాలంటే సుమారు 6 నుంచి 9 మంది అధికారులకి కలవాల్సి వస్తుందండి. దాని మీద వీళ్ళకి అక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఒక దివ్యాంగులు రావాలంటే ఒక అసిస్టెంట్స్ లేదే రాలేరు. ఆ అసిస్టెంట్స్తో వీళ్ళు ఎక్కడైనా తిరుగుతారు. ఇప్పుడు 80% ఉన్న వాళ్ళు 100% ఉన్న వాళ్ళకి ఇద్దరు సపోర్ట్ ఉండి రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూశారు ఆ బాబుకి మరి అంత కష్టం వచ్చి కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ బాధ చెప్పుకుందామంటే ఇప్పుడు కలెక్టర్ గారు కింది స్థాయి అధికారులకు పంపిస్తారు. కానీ కింది స్థాయి అధికారులు స్పందించట్లేదు. ఆయనేమో మత్స్యకార వృత్తి నాది, నేను సముద్రంలో వేటకు వెళ్తేనే జీవనోపాధి లేదని అంటున్నారు. మరి ఆ తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితి, ఆ బాబుని నమ్ముకున్నారు, ఆ బాబు భవిష్యత్తు ఉన్నది కాబట్టి అధికారులందరూ పై అధికారులు చెప్పిన విషయాన్ని సమన్వయపరిచి ఈ దివ్యాంగులకు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి పథకాలని వాళ్ళకి అందే విధంగా కృషి చేసి సరైనటువంటి న్యాయం చేస్తారని నేను మీ సుమన్ టీవీ వారి ద్వారా నేను ప్రజల్ని అధికారులను కోరుకుంటాను. చూసారు కదండి, నిరుపేద మత్స్యకార కుటుంబం అయితే ఆ బాబుకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ లో 100% డిజేబిలిటీ ఉన్నా సరే ఎటువంటి పెన్షన్ అందడం లేదంటూ కూడా వాపోతున్నారు. తుని నియోజకవర్గం నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి సోమవారం తమ సమస్యలను తీర్చుకునేందుకు అర్జీలు ఇచ్చేందుకు కలెక్టర్ గారికి ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వ్యయ ప్రయాసాలకి వచ్చి రావడం తప్పితే ఎటువంటి లాభం లేదంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి తప్ప సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాబుకు వచ్చేసరికి 100% డిజేబిలిటీ ఉంది, కానీ ఎటువంటి పెన్షన్ అందడం లేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఇటువంటి వారిపై దృష్టి పెట్టాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.